మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్తకి తీరని కష్టాలు తప్పవు. అదే ఈ రంగు గాజులు వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అపర కోటీశ్వరులుగా మారిపోతారు. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికున్న విశిష్టత, పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శ్రావణ మాసంలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ పవిత్రమైన మాసంలో స్త్రీలను సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లుగా శ్రావణ మాసంలో ఇల్లాలు సంతోషంగా కళకళలాడుతూ ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని మన పురాణాలు పెద్దలు చెబుతుంటారు. అందుకే శ్రావణ మాసం రాగానే ఆడవారు తమను తాము ఎంతో అందంగా అలంకరించుకుంటారు. ఇంట్లో జరిగే పూజల కోసం, నోముల కోసం, వ్రతాల కోసం ఆడవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం లాంటి పర్వదినాల్లో పట్టు చీరలు కట్టుకుని, పూలు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుని, నగలు ధరించి అచ్చం ఆ లక్ష్మీదేవిలా ముస్తాబవుతారు. శ్రావణ మాసంలో ఏ ఇంటికి వెళ్ళినా పేరంటాళ్ల కోలాహలం, పసుపు కుంకుమల శోభ మరియు పచ్చని తోరణాలతో ప్రతి ఇల్లు ఒక వైకుంఠాన్ని తలపిస్తుంది. శ్రావణ మాసంలో ఆడవారి అలంకరణలో అత్యంత ముఖ్యమైనవి చేతి నిండా ఉండే గాజులు. శ్రావణ మాసం మొత్తం ఆడవారు చేతులకు గాజులు వేసుకుని కనువిందు చేస్తారు. కానీ ఇక్కడే మన ఆడవారు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. శ్రావణ మాసంలో ఆడవారు తమ చేతులకు వేసుకునే గాజుల విషయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. కొన్ని రంగుల్లో ఉండే గాజులను శ్రావణ మాసంలో పొరపాటును కూడా ధరించకూడదు. కాదని ఆ రంగు గాజులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కుటుంబంలో లేనిపోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ రంగు గాజులు ధరిస్తే వారి భర్తకు తీరని కష్టాలు వస్తాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఊహించని నష్టాలు వస్తాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ధనం, చేతిలోని ద్రవ్యమంతా వృధాగా పోతుంది. కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులు ధరించాలి, ఏ రంగు గాజులు ధరించకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ విషయాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్ సెక్షన్లో భక్తితో ఓం శ్రీ ధనలక్ష్మీదేవ్యై నమః అని కమెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ క్యాలెండర్ ప్రకారం చాంద్రమాన మాసాలలో శ్రావణ మాసం 5వ నెల. ఈ మాసం మహాలక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనదో శ్రీ మహావిష్ణువుకు, పరమశివునికి కూడా అంతే ఇష్టమైన మాసం. వర్షా ఋతువులో వచ్చే ఈ మాసంలో ప్రకృతి అంతా పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ పచ్చదనం మనసుకి ఎంత ఉల్లాసాన్నిస్తుందో శ్రావణ మాసం తెచ్చే పండుగలు జీవితానికి అంతటి ఆనందాన్నిస్తాయి. ఈ నెలలో ప్రతిరోజు ఒక పండుగే. సోమవారం శివునికి, మంగళవారం మంగళగౌరీదేవికి, శుక్రవారం వరలక్ష్మీదేవికి, శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇలా ఏ రోజు చూసినా పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, వ్రతాలతో ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ నెలలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, గుమ్మాలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, మామిడి ఆకుల తోరణాలు కట్టి, గడప ముందు రంగురంగుల ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. అలాంటి పవిత్రమైన మాసంలో ఇంటి మహాలక్ష్మి అయిన ఇల్లాలు కంటతడి పెట్టకూడదు, కోపగించుకోకూడదు, పరుష పదాలు మాట్లాడకూడదు. అలాగే అలంకరణ విషయంలో కూడా అశ్రద్ధ చేయకూడదు. స్త్రీ యొక్క అలంకరణ ఆ ఇంటి సౌభాగ్యానికి, సంతోషానికి ప్రతీక. ముఖ్యంగా చేతికి గాజులు, నుదుట కుంకుమ, మెడలో మంగళసూత్రం, కాళ్లకు పసుపు, మట్టలు, ఇవన్నీ హిందూ స్త్రీకి ఉండాల్సిన ప్రధానమైన అలంకారాలు. ఇవి కేవలం అలంకారాలు మాత్రమే కాదు, దైవానుగ్రహాన్ని ఆకర్షించే యంత్రాలుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఇక ఆడవారి అలంకరణలో గాజుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. భారతీయ సంప్రదాయంలో గాజులకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గాజులు కేవలం ఒక అలంకారప్రాయమైన వస్తువులు మాత్రమే కాదు, అవి స్త్రీల సౌభాగ్యానికి, మంగళకరమైన జీవనానికి నిదర్శనం. ఒక స్త్రీ ఖరీదైన పట్టుచీర కట్టి, ఒంటి నిండా లక్షలు విలువ చేసే బంగారు నగలు, వజ్రాల హారాలు ఎన్ని వేసుకున్నా సరే, చేతికి మట్టి గాజులు లేకపోతే ఆ అలంకరణకు ఏమాత్రం పరిపూర్ణత రాదు. చేతి నిండా గాజులు వేసుకున్నప్పుడే ఆ స్త్రీ ముఖంలో ఒక అద్భుతమైన కళ, స్వచ్ఛత ఉట్టిపడుతుంది. ముఖ్యంగా రంగురంగుల మట్టి గాజులు ఒకదానికొకటి తాకినప్పుడు వచ్చే ఆ మధురమైన గలగల సవ్వడి ఇంట్లో సానుకూల శక్తిని అపారంగా పెంచుతుంది. ఇంట్లో స్త్రీ నడుస్తుంటే వినిపించే గాజుల శబ్దం ఆ ఇంటికి ప్రాణం పోస్తుంది.
ఆ మధురమైన శబ్దం ఎక్కడైతే నిరంతరం వినిపిస్తుందో అక్కడ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు అని, దుష్టశక్తులు పారిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆ మహాలక్ష్మీదేవికి కూడా గాజుల సవ్వడి అంటే చాలా ఇష్టం. గాజుల శబ్దం వినిపించే ఇంట్లోకి అమ్మవారు పరుగెత్తుకుంటూ వస్తుంది. ఒకప్పుడు చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడూ చేతికి గాజులు వేసుకునేవారు. కనీసం చేతికి 2 గాజులైనా లేకుండా ఉండే ఆడవారిని అశుభంగా భావించేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో చాలామంది ఈ సంప్రదాయాన్ని మర్చిపోతున్నారు. ఉద్యోగాల వల్లనో, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్లనో కేవలం ఫంక్షన్లకు, పండుగలకు మాత్రమే గాజులు వేసుకుంటున్నారు. కానీ కనీసం ఈ శ్రావణ మాసంలో మాత్రం అలా చేయకూడదు. శ్రావణ మాసం మొత్తం ఆడవారందరూ తమ చేతులకు నిండుగా మట్టి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. గాజులు ధరించడం వల్ల స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మణికట్టు దగ్గర ఉండే నాడులను గాజులు సున్నితంగా నొక్కడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది, హార్మోన్ల సమతుల్యత కలుగుతుంది. గాజుల అందం, వాటి శబ్దం స్త్రీలకు తెలియని ఒక రకమైన ఆనందాన్ని ఇస్తాయి. ఇలా చేతులకు నిండుగా గాజులు ఉన్న స్త్రీని చూస్తే భర్తకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. వారిద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, శ్రావణ మాసంలో గాజులు ధరించడం ఎంత ముఖ్యమో సరైన రంగు గాజులు ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది ఆడవారు ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరుతో, ట్రెండ్ పేరుతో తాము కట్టుకునే చీర ఏ రంగులో ఉంటే ఆ చీరకు మ్యాచింగ్ గాజులు, అంటే ఖచ్చితంగా అదే రంగులో ఉండే గాజులు వేసుకుంటూ ఉన్నారు. ఆడంబరం కోసం, అందం కోసం అలా మ్యాచింగ్ వేసుకోవడం ఫంక్షన్లలో, సాధారణ రోజుల్లో పర్వాలేదు. కానీ పవిత్రమైన శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు, పూజలు చేసేటప్పుడు మాత్రం అలా ఏ రంగు పడితే ఆ రంగు గాజులు వేసుకోకూడదు. కేవలం మన సంప్రదాయం, శాస్త్రాలు ఆమోదించిన విశేషమైన 4 రంగుల్లో ఉండే గాజులను మాత్రమే ధరించాలి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆడవారు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, గులాబీ ఈ రంగుల్లో ఉండే గాజులు ధరిస్తే చాలా మంచిది. చాలామంది ఏ రంగు చీర కట్టుకుంటే ఆ చీర కలర్ గాజులు వేసుకుంటూ ఉంటారు. కానీ అలా వేసుకోకూడదు. కేవలం ఈ 4 రంగుల్లో ఉండే గాజులని మాత్రమే ధరించాలి. అలా ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, భర్తకి మంచిది, మాంగళ్య బలం పెరుగుతుంది. ఈ 4 రంగులకు మన శాస్త్రాలలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఎరుపు రంగు గాజులు ఆదిపరాశక్తికి, కుంకుమకు, సౌభాగ్యానికి ప్రతీక. ఎరుపు రంగు గాజులు ధరించడం వల్ల దాంపత్య జీవితంలో ఎప్పుడూ అన్యోన్యత ఉంటుంది. ఆకుపచ్చ రంగు గాజులు సాక్షాత్తు ఆ మంగళగౌరీదేవికి ప్రతిరూపం, మరియు ఇవి ప్రకృతికి, సిరి సంపదలకు సూచిక. పచ్చని గాజులు ధరించిన స్త్రీల ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ సుభిక్షంగా ఉంటుంది. ఇక పసుపు రంగు గాజులు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. శుభానికి, మంగళసూత్రానికి పసుపుకు ప్రతీక. గురుగ్రహం యొక్క అనుగ్రహం, పెద్దల ఆశీస్సులు ఈ రంగు ద్వారా లభిస్తాయి. గులాబీ రంగు గాజులు సంతోషానికి, స్వచ్ఛతకు ప్రతీక. అమ్మవారు ఆసీనురాలై ఉండే కమలం పువ్వు రంగులో ఉండే ఈ గాజులు మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనవి. కాబట్టి మ్యాచింగ్ చూడకుండా శ్రావణ మాసంలో ఈ 4 రంగుల్లో ఉండే గాజులనే ధరించండి. అప్పుడే మీ పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది. భర్త ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఇక శ్రావణ మాసంలో ఆడవారు పొరపాటున కూడా ధరించకూడని గాజుల రంగుల గురించి కూడా తప్పక తెలుసుకోవాలి. ఫ్యాషన్ పేరుతో ఈ రంగులను ఎంచుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రావణ మాసంలో పొరపాటున కూడా తెలుపు, ఊదా రంగు, నీలం, స్కై బ్లూ కలర్లో ఉండే గాజులో పొరపాటున కూడా ధరించకూడదు. ఈ రంగు గాజులు వేసుకుంటే వైధవ్యం వచ్చే ప్రమాదం ఉంది. భర్తకి కష్టాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఈ రంగులు మన హిందూ అలంకరణ శాస్త్రం ప్రకారం శ్రావణమాస పూజలకు పనికిరావు. తెలుపు రంగు శాంతికి చిహ్నమైనప్పటికీ సుమంగళి స్త్రీలు తెల్లటి రంగు గాజులు వేసుకోవడం అమంగళకరంగా భావిస్తారు. తెలుపు రంగు గాజులు వైధవ్యానికి ప్రతీకగా చెబుతారు. కాబట్టి శ్రావణ మాసంలో తెలుపు రంగు గాజులు అసలు వేసుకోకూడదు. కొంతమంది తెలుపు రంగు డిజైనర్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. కానీ అలాంటి గాజులు వేసుకోవడం మహాపాపం. అలాగే
ఊదా రంగు, నీలం రంగు మరియు లేత నీలం రంగులు శనిగ్రహానికి మరియు రాహుకేతువులకు సంబంధించిన రంగులుగా జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే శుభ సమయంలో ఈ రంగుల గాజులను చేతులకు ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తులు ఇంటివైపు ఆకర్షించబడతాయి. నీలం మరియు ఊదా రంగులు వైరాగ్యానికి, కష్టాలకు, ఆటంకాలకు సూచిక. ఒకవేళ ఫ్యాషన్ కోసం చీరకు మ్యాచింగ్ అని ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ప్రాణాలకు, ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని, భర్తకి తెలియని కష్టాలు వస్తాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఆయన చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య బాధిస్తూనే ఉంటుంది. ఒక చిన్న తప్పు, కేవలం అలంకరణ విషయంలో చేసే ఒక చిన్న పొరపాటు ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా తగ్గిపోయి దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఐశ్వర్యం హరించుకుపోతుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. కాబట్టే మన పెద్దలు ఈ రంగు గాజులకు దూరంగా ఉండాలని సూచించారు. శ్రావణ మాసంలో వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఆడవారు ఈ నియమాలను పాటించాలి. తోటి ముత్తైదువలకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమలతో పాటుగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే మట్టి గాజులను మాత్రమే దానంగా ఇవ్వాలి. ఇలా ఇతరులకు శుభకరమైన గాజులు దానం చేయడం వల్ల దానమిచ్చిన వారి మాంగళ్య బలం మరింత వృద్ధి చెందుతుంది. పొరపాటున కూడా నీలం, తెలుపు, ఊదా రంగు గాజులను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక, ప్రతి నమ్మకం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణం దాగి ఉంటుంది. వాటిని మూఢనమ్మకాలుగా కుట్టిపారేయకుండా భక్తి శ్రద్ధలతో పాటిస్తే మనకంతా మంచే జరుగుతుంది. అలంకరణ అనేది కేవలం ఇతరులను ఆకర్షించడానికి మాత్రమే కాకుండా దైవత్వాన్ని మనలోకి ఆహ్వానించడానికి ఒక మార్గంగా ఉండాలి. శ్రావణ శుక్రవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రాసుకొని, కుంకుమ పెట్టుకుని, చేతి నిండా ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు వేసుకుని వరలక్ష్మీదేవికి దీపారాధన చేస్తే ఆ తల్లి ఎంతో పొంగిపోయి కోరిన వరాలన్నీ తీరుస్తుంది. మీ భర్తకు వృత్తిపరంగా ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి అద్భుతమైన పురోగతి లభిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా నిషేధించబడిన రంగు గాజులను ధరించకండి. శుభకరమైన రంగు గాజులను ధరించి లక్ష్మీదేవి కృపాకటాక్షాలను, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను మీ కుటుంబానికి అందించండి. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంతో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి. ఆ తాంబూలంలో తప్పనిసరిగా 3 తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే వక్కలు, అరటిపండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన శనగలు, పసుపు, కుంకుమ, 2 పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. నాలుక మీద చిన్న చిన్న బుడిపెలు అసంఖ్యాకంగా ఉంటాయి. వాటికి సంబంధించిన రుచి గుణాన్ని తగ్గించకుండా చేసేది తాంబూలం. కేవలం తమలపాకులు తినడం అనారోగ్యకారకం. కేవలం వక్కలను కానీ సున్నాన్ని కానీ తింటే అది మంచిది కాదు. కానీ ఈ 3 కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది. తాంబూలంలో 13 రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు, వక్క, సున్నం వేసి ఇవ్వాలి. అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం 2 అరటి పండ్లు, గృహిణి నిత్యం సుఖంగా ఉండటం కోసం కుంకుమ, పసుపు, ఇలా ఆకు, వక్క, సున్నం, 2 పళ్ళు, పసుపు, కుంకుమ, 2 పువ్వులు, ముత్తైదువుకు సంబంధించిన ద్రవ్యాలన్నిటినీ కూడా వాయనంలో ఉంచాలి. శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వటం అనేది సరైన విధానం. ముత్తైదువుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి. ఈ తాంబూలంలో పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి కూడా
వేసినట్లయితే రక్తం యొక్క వేగం, రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది. ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. తాంబూలం ఇచ్చేటటువంటి వారు తమలపాకు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకొని తాంబూలం సమర్పించాలి. తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి. తాంబూలంలో పెట్టే అరటి పండుకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది. తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి, వక్కలు కుజగ్రహానికి, అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్మల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వటం వలన స్త్రీలకు సౌభాగ్యం, ఐదవతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయనం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఇలా ఇవ్వటం చాలా దోషం. దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంది. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ముత్తైదువులు ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వటం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.